ప్రభుత్వ ఉద్యోగుల ఈరోజు ఇంపార్టెంట్ వార్తలు ఏంటో చూద్దాం. ఒకసారి మీరు వీడియోని అయితే లైక్ చేయండి. పెండింగ్ డిఏలు ప్లీజ్, మంత్రులు ఆఫీసర్ల చుట్టూ ఉద్యోగుల ప్రదక్షిణలు. 4 పట్టుబడుతున్న ఎంప్లాయీస్, వెంటనే విడుదల చేయాలని డిమాండ్. 2 ఏళ్లుగా డిఏల బకాయిలు. ఉద్యోగులకు గ్రీన్ సిగ్నల్, సాధారణ ట్రాన్స్ఫర్లకు కదులుతున్న ఫైలు. ఉద్యోగుల సీనియారిటీ వివరాల సేకరణ. రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అంటే ప్రభుత్వ శాఖలు అవుననే సంకేతాలు ఇస్తున్నాయి. ప్రభుత్వ ముఖ్య శాఖల నుంచి వచ్చిన సమాచారం మేరకు అన్ని శాఖల అధిపతులు, డైరెక్టర్లు, కమిషనర్లు ఆయా శాఖల ఉద్యోగుల వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. బుధవారం పలు ప్రభుత్వ శాఖలు వెంటనే ఆయా జిల్లాల అధికారులకు ఉద్యోగుల సీనియారిటీ జాబితాలు పంపాలని ఆదేశించాయి. జూన్ 5 నుంచి భారీగా బదిలీలు ఉంటాయన్న సమాచారం విస్తృత ప్రచారంలో ఉండగా తాజాగా ఉద్యోగుల సీనియారిటీ జాబితాను పంపాలని పలు శాఖల డైరెక్టర్లు, జిల్లా ఉన్నతాధికారులు లేఖలు రాయడంతో పాటు ఉద్యోగుల లాంగ్ స్టాండింగ్కు సంబంధించిన అంశాలను కోరుతూ ఒక ప్రొఫార్మాను కూడా జారీ చేశారు. 317 జీవో బాధితులకు న్యాయం చేయాలి. రాష్ట్రంలో 317 జీవో బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని 13 జిల్లాల్లో స్పౌజుల బదిలీలకు ఉత్తర్వులు ఇవ్వాలని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోరారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. 2వ పే రివిజన్ కమిషన్ను కోరిన ఉద్యోగుల సంఘం. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం కోరింది. ప్రతి సంవత్సరం ఉద్యోగులకు పదోన్నతి కల్పించాలని, పదోన్నతులకు సంబంధించి క్యాలెండర్ విడుదల చేయాలని పేర్కొంది. విద్యాశాఖలో డిపార్ట్మెంట్ పరీక్షలు వాయిదా. విద్యాశాఖలో గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నిర్వహించే డిపార్ట్మెంట్ టెస్ట్ పేపర్ కోడ్ 8897 పరీక్షలను వాయిదా వేసినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. 51% ఫిట్మెంట్తో వేతన సవరణ జరగాలి. పీఆర్సీ చైర్మన్ శివశంకర్కు తెలంగాణ ఉద్యోగుల సంఘం వినతి. రాష్ట్రంలో 51% ఫిట్మెంట్తో కొత్త వేతన సవరణ జరగాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం పీఆర్సీ చైర్మన్ శివశంకర్ను కోరింది. ఉద్యోగులకు నెలకు 36,000 కనీస వేతనం, 5 లక్షల గరిష్ట వేతనం ఖరారు చేయాలని కోరారు. స్పౌస్ బదిలీలపై నిర్ణయం తీసుకోవాలి. టీపీఆర్టీయూ డిమాండ్. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి వినతి. రాష్ట్రంలో మిగిలిపోయిన 13 జిల్లాలకు సంబంధించిన స్పౌస్ బదిలీలు చేపట్టాలని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గార్లపాటి ఉమాకాంత్ రెడ్డి తదితరులు కోరారు. ఉద్యోగులకు జరిగిందేమిటి? ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సింగరేణి, ఆర్టీసీ కార్మికులు, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఉద్యోగులు, విద్యుత్ శాఖ ఉద్యోగులు, రచయితలు నిర్వహించిన పాత్ర, చేసిన త్యాగాలు మహోన్నతమైనవి. సబ్బండ కులాలు, మహిళలు కూడా ఎక్కడికక్కడ జేఏసీలుగా ఏర్పడి ఉద్యమించిన చరిత్ర కళ్ళ ముందే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తమ సమస్యలు, ఆకాంక్షలు నెరవేరుతాయని భావించారు. అవి ఏ మేరకు నెరవేరాయనేదే పరిశీలిద్దాం. విద్యుత్ ఉద్యోగుల శ్రమ. సో రకరకాల ఉద్యోగులకు సంబంధించి ఏం జరిగిందనేదే ఇది. దీనికి సంబంధించి సపరేట్ వార్త నేను చేస్తాను, చూద్దాం. స్పౌస్ బదిలీలు చేపట్టండి. విద్యాశాఖ సెక్రటరీ పీఆర్టీయూ తెలంగాణ విజ్ఞప్తి.